మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడికి వచ్చింది ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. 1947 నాటి పరిస్థితులు గుర్తొస్తా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమానికి మళ్ళీ రాష్ట్రం సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలారా, విగ్రహంగానే కేవలం అలంకారం కోసం నడిరోడ్లు పెట్టారే తప్ప మన శరీరంలో స్ఫూర్తిని నింపడానికి, మన శరీరంలో స్ఫూర్తిదాయకమైన పోరాటం నింపడానికి కాదని చెప్పగానే పోలీసులు ఈ ప్రభుత్వం మాకు చెప్తా ఉంది. కానీ మాకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవం ఉంది, గాంధీ మహాత్ముల యొక్క శాంతియుతమైన సిద్ధాంతం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనూ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవంతోనే మేము ఈ రాష్ట్రంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి శంకరావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూరిస్తారనే సత్యాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము కాల్పించుకునే సంసిద్ధంగా ఉన్నాం. పిలిచినా పడుతున్నామని పారిపోయే స్థితిలో లేవు. ఏ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉన్నాం. నువ్వు పరీక్షించాలంటే నీ పోలీసులు పంపి తప్పుడు కేసులు వేయడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కేసు పెడతావు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, 144 సెక్షన్ పోతారు. అది వాళ్ళు లాభం లేదు. పోలీసులు పంపి మా మీద తుపాకులు గురి పెట్టవను, కాల్చమను, ఈ గుళ్ళు మా మీద వర్షం. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, నిరసన జరిపే అధికారం లేకుండా ఈ జీవితాన్ని బ్రతికేదానికంటే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, యువత భవిష్యత్తు కోసం పోలీసుల చేత మేము కాల్పులు జరిపించుకొని మరణించడమే మేము చరిత్రలో శూన్యక్షరాలతో లిఖించబడతామని మా నమ్మకం. కాబట్టి మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. యువత భవిష్యత్తు కోసం రక్తంతో పాట వేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం కూడా ఇదే. ఈ ప్రభుత్వానికి చెడ్డలు దాపరించినారు. ఈ ప్రభుత్వం బతికి పట్ట కట్టడానికి 1% కూడా అర్హత లేదు. ఇక ఈ రాష్ట్రంలో మనం జీవనాన్ని కొనసాగించాలంటే ఇంత స్వేచ్ఛను హరిస్తూ ఉండబడిన ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ, రాజకీయ పార్టీలందరికీ ఉండే మార్గాలు రెండే రెండు. ప్రజలారా, ఒకటి ఈ పాలనను, ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి బయటికన్నా పంపాలా, లేదంటే ఈ రాష్ట్రం నుంచి మనమన్నా బయటికి వలసమవ్వాలా. ఈ రాష్ట్రంలో జీవించడానికి ప్రభుత్వం ఉండగా ఒక్కరోజు కూడా మనకు ఆ స్వేచ్ఛ లేదు. మన జీవనం సక్రమంగా కొనసాగదు. రెండే రెండు మార్గాలు. ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపాలా, లేదంటే మనమన్నా ఈ రాష్ట్రం వదిలి బయటికి పోవాలా. ఇటు దుర్మార్గమైనటువంటి పాలకులకు భయపడి ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన దుస్థితి కర్మ మనకు కానీ ప్రజలకు కానీ లేదు. 100% ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాన్ని పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధేయ మార్గాన్ని నరములను రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకుల పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం పూర్తి చేయాల్సిన అవసరం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ముడు ఒక్క పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా నలుమూలల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి సంసిద్ధమైందో, ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తాలూకాల నుంచి, సొంత గుండెల్లో నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసేది మీరే, ఆ తప్పును ప్రశ్నించే మమ్మల్ని జైలుకి పంపేది మీరే. పోలీసులు మీరు పోలీసులాగా చూడడంగా ఈ ప్రభుత్వం పోలీసులను వారి ప్రైవేట్ సైన్యంగా భావిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క ప్రైవేట్ సైన్యమే ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని పరిపాలన ప్రజాస్వామ్యంలో చేయలేరు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్ళాలంటే కుదరదు. హిట్లర్, ముస్సోలిని, ఎంతోమంది నియంత్రణలు రాళ్ల దెబ్బలకే, ప్రజల రాళ్ల దెబ్బలకే మరణించినారు. మీకు కూడా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నేను స్పష్టంగా చెప్పగలిగింది ఒకటే, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్ర ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. ప్రజలారా, దౌర్జన్యానికి, దాష్టికానికి ఒడిగట్ట ఉంది ఈ ప్రభుత్వం.
మరి ఈ సందర్భంలో 1947 నాటి స్వాతంత్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆనాటి గాంధీ పుట్టాడో పుట్టాడో తెలియదు కానీ ప్రతి ఇంటికి ఒక దాన్ని తయారు కావాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ పాలకుల పైన మనం కొట్లాడినాం. స్థానికంగా పడిన ఎమ్మెల్సీ గారి రామసుబ్బారెడ్డి గారిని ఉద్యమంలో నుంచి బయటికి తీసుకునే పరిస్థితి, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వారి శ్రీమతి ఇంద్రమ్మ గారిని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వారి సోదరుడు గిరిజనుడిని తీసుకుపోయి చెయ్యి కొట్టి హాస్పిటల్లో వేసినారు. ఇక్కడ ఉన్న మహిళలందరినీ నిర్దాక్షిణంగా ఇళ్లకు పంపించే కార్యక్రమం చేసినారు. ఇక్కడ ఉన్న యువతలు గాని పురుషులు గాని ఇక్కడ మీరు కూర్చుంటే మీ పైన కేసులు నమోదు చేస్తాం, ఈ నుంచి పోండి చెప్పి బెదిరింపు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మాలాంటి పక్క నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావాన్ని ఇక్కడ వస్తే మా మీద కూడా ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా, పోలీసులను అడుగుతా ఉన్నా, చంద్రబాబును అడుగుతా ఉన్నా, మీరు నిజంగా మా స్వాతంత్ర ఉద్యమాన్ని గాని మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసేది కానీ ఈ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా మేము పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలనుకుంటే చంద్రబాబు నాయుడు, ఇదిగో మీ పోలీసులు ఎక్కడే ఉన్నారు, రమ్మను చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చబడు. ఇక్కడ మీరు భగ్నం చేస్తే పోలీస్ స్టేషన్ లో చేస్తాం, పోలీస్ స్టేషన్ లో తీస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేస్తానే తప్ప ఈ బెదిరింపులకు ప్రభుత్వం పోలీసులు పంపించి దౌర్జన్యం చేస్తే ఆగే పరిస్థితుల్లో ఉండవు. ఇది 2026 సంవత్సరం. అబ్బా అంటే కళ్ళు మూసి దేశం లోపల 27 వస్తుంది, తర్వాత 22 వస్తుంది, తర్వాత దీన్ని దించడానికి 29వ సంవత్సరం కూడా. ఆ రోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని అడుగుతా ఉన్నాం. ఒక్క మాట అడుగుతాం మా చంద్రబాబు నాయుడు గారిని, దీనికి సమాధానం చెప్పగలిగితే చాలా. ఆయన ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు మీరు ఒక తప్పుడు పని చేస్తే, ప్రజలకు సంబంధించిన డబ్బులు మీరు కొట్టేస్తే, మీ మీద పోలీసులు కేసు పెడితే, జడ్జి గారు రిమాండ్ ఇస్తే 53 రోజులు మీరు జైలుకు రిమాండ్ పోతే, ఆ 53 రోజులు ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేసిన పెద్ద నాయకుడిలాగా మీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నెలల తరబడి 30-40 రోజులు ఇదే తమ్మలూరు, ఇదే ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యకర్తలు బయటకు వచ్చి 30 రోజులు నిరసన కార్యక్రమాలు చేస్తే, ఏ ఒక్క రోజుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆ శిబిరాన్ని కూర్చడం గాని, మీరు ధర్నా చేయకుండా ఆపడం గాని, ఆనాటి మా పోలీసులు పంపించి మీ మీద కేసులు పెట్టడం గాని మేము చేసినామా అని అడుగుతా ఉన్నాము. మరి నిజంగా ఆ రోజు మీరు చేయాలనుకుంటే మీ కార్యకర్తలు ఒక్క రోజున ధర్నా చేసి ఉందా అని అడుగుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పోలీసులు స్వేచ్ఛగా వారి ఉద్యోగాలు చేయగలిగినారు. నిరసనకారులు స్వేచ్ఛగా శాంతియుతంగా వారి నిరసన వ్యక్తపరచగలిగినారు. అది ప్రభుత్వం అంటే, అది నిరసన అంటే, అది ఆనాటి పోలీసులు అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా, లేకపోతే పరీక్షిస్తా ఉందా నాకు అర్థం కాలందా. ఇది ఎక్కడ న్యాయమయ్యా, ఎక్కడి సత్యమయ్యా ఇది? మీరు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని న్యాయంగా రావాల్సిన ఉద్యోగాన్ని, ప్రతిభ ఉండే వారికి ఉద్యోగం రావాల్సిన ఉద్యోగం రాకుండా 20 లక్షల రూపాయల ఉద్యోగాలు అమ్ముకుంటే ఇది అన్యాయము. ఆ పరీక్షను మళ్ళీ మొదటి నుంచి జరపండి, ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం ఇయ్యండి అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళు గాని, వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రులు గాని, రాజకీయ పార్టీలు గాని గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే ఏంది దుర్మార్గం? పోలీసుల్లో పంపించి గుడారాల పైన, శిబిరాల పైన దాడులు చేసి బలవంతంగా ఈడ్చకపోయి తెలుగుదేశం పార్టీ బూటాలు రౌడీలు ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చి దాడి చేయడం ఏంది? మూత్రం మా మీద పోయడం ఏంది? మా మనుషులు కొట్టడం ఏంది? మా జెండాలు సించడం ఏంది? శిబిరాలు కూల్చివేయడం ఏంది? మా పైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం ఏంది? ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా ఆనాటి తెల్ల పాలకులైన బ్రిటిష్ పాలకులు కూడా ఇంత అన్యాయంగా చేయలే. ఇదే పోలీసులు అడుగుతూ ఉన్నా నేను, ఇక్కడే ఉండబడిన పోలీసు అధికారులు, ఆనాడు మీరు కూడా చదువు పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించి పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగానికి మీరు వచ్చినారా, లేకపోతే 20 లక్షలు 30 లక్షల రూపాయలు లంచం ఇచ్చి మీరు ఉద్యోగులకు వచ్చారా? ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఈనాడు అటువంటి పరిస్థితుల్లోనే మీ తర్వాత ఉండే జనరేషన్ యువతకు అటువంటి అవకాశాలు కల్పించని ఈ ప్రభుత్వం పైన మేము ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తే మీరు అధర్మంగా మా పైన పడి కేసులు పెట్టడం ఏంది, మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం ఏంది? నారా చంద్రబాబు నాయుడు చెప్పినాడని, లోకేష్ చెప్పినాడని, లేకుంటే ఈ ఊర్లో ఉండే ఒక మధ్యస్థంతో చెడిన ఒక ఎమ్మెల్యే చెప్పినాడని నాకు అర్థం కాలంలో ఎంతవరకు మేము సహించగలుగుతాం? మేము చేసిన నేరం ఏంది?
ఎదురికి మా శిబిరం ఎదురికి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే గాంధీ మహాత్ముని విగ్రహం ఉంది. ఈ గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాలు, అంబేద్కర్ యొక్క విగ్రహాలు స్ఫూర్తి కోసం పెట్టుకున్నామా, అలంకారం కోసం పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా, పోలీసు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు.